ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. మన యొక్క దిన భాగంలో నుండి హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం. తన నామమును బట్టి చూపిన ప్రేమను మర్చుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. మనం ప్రేమతో చేసిన ఏ పనైనా దేవుడు మర్చిపోడు. కానీ మనం అనేక మార్లు దేవుణ్ణే మర్చిపోతాం. ఇజ్రాయేలీయుల పక్షాన చేసిన అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలను దేవుడు మరవవద్దు అని ఖండితంగా చెప్పినప్పటికీ ఇజ్రాయేలీయులు ఆయనను మర్చినారు. అయితే అనవసరమైన ఇబ్బంది గుండా వాళ్ళు వెళ్ళవలసి వచ్చింది. అలాగే మనం కూడా ఏమనుకుంటా ఉంటామంటే దేవుడు ఎప్పుడైనా మనం చేసిన తప్పులనే గుర్తుపెట్టుకుంటాడని. కానీ మనం ఎప్పుడైతే హృదయపూర్వకంగా ఆయన దగ్గరికి వచ్చి పశ్చాత్తాపపడి ఆయన దగ్గర క్షమాపణ కోరుతామో ఆయన మన అతిక్రమములను మర్చి దాన్ని విడిచిపెట్టడమే కాక మరలా జ్ఞాపకం చేసుకున్నటువంటి మంచి దేవుడు మనకు దొరికాడు. అటువంటి దేవుడు మనం చేసిన వాటిని కాక ఆయనను బట్టి ఆయన కుమారుని బట్టి మనల్ని క్షమించే దేవుడు. అంతేకాదు ఒక బీద విధవరాలు సమాజం అంతా చేరి ఉన్నప్పుడు ఆమె సమృద్ధిలో నుంచి ఇయ్యలేదు, కానీ ఆమెకున్న కొద్దిది ఎంతైతే ఆమె దగ్గర ఉందో అదంతా కానుక పెట్టెలో వేస్తూ వచ్చింది. దేవుడు ఖండితంగా అనేకులకు చూపిస్తూ వచ్చాడు ఆమె యొక్క సమర్పణ ఎంతో గొప్పది అని. మనము తన పక్షాన, తన ప్రజల పక్షాన, తన బిడ్డల కొరకు చేసిన చిన్న ప్రయాస అయినా ఆయన మర్చివాడు కాదు. అది ఎంత అల్పంగా కనబడినప్పటికీ, ఎంత చిన్నదిగా కనబడినప్పటికీ మనుషులు మర్చిపోతారు మనం చేసిన మేలు, కానీ దేవుడు మర్చిపోయేటకు ఆయన అన్యాయస్తుడు కాదు. మనము ఆయన ప్రజల పక్షాన చిన్న ఓదార్పుతో కూడిన మాట చెప్పినప్పటికీ, ప్రోత్సాహకరమైన 2 మాటలు చెప్పినప్పటికీ, 2 మాటలతో వారి కోసము ప్రార్థన చేసినప్పటికీ దేవుడు మర్చివాడు కాదు. మేలు ఎలా వస్తుంది అంటే మనకు కనబడకుండానే అనేకమైన పరిస్థితులలో మన యొక్క డేంజర్ కండిషన్స్లో ఆ మేలు వచ్చి మనకు సహాయపడేదిగా ఉంటుంది. రండి అట్టి దేవుని దగ్గరికి వద్దాం. మనకు కనబడకుండా ఆయన అనేక మార్లు మనకు సహాయపడు దేవుడై ఉన్నాడు. ఆయన మనల్ని చేసిన దాన్ని మర్చుటకు ఆయన అన్యాయస్తుడైన దేవుడు కాదు, ఎంతో కృప చూపించే దేవుడు. అట్టి దేవుని దగ్గరికి వచ్చి మనం ప్రార్థిద్దాం. ప్రియమైన తండ్రి, యేసు ప్రభు ఘనమైన నామంలో మేము కూడా నీ ప్రజల పక్షాన సహాయం చేయుటకు, సత్కార్యములు చేయుటకు మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. రోజంతట్లో దేవా, ఏ విధంగానైనా అవసరతలో ఉన్న వారిని మా దగ్గరికి తీసుకొచ్చి మేము వారికి సహాయపడినట్లుగా మాకు కృప చూపించమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.